డైనోసార్స్ కూడా ఉన్నాయన్నమాట ఈ ఢిల్లీ జూలో. ఏనుగు డాన్స్ చేస్తుంది అనమాట. తొండం చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా పొడుగు ఉంది అనమాట దాని తొండము. అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి నేషనల్ జూ పార్క్ లో అయితే ఉన్నాను అనమాట. యాక్చువల్గా ఈ జూ పార్క్ ఎలా రావాలి, టికెట్ ప్రైస్ ఎంత ఉంటుంది, పార్కింగ్ ఎక్కడ చేయాలి, ఎలా వస్తే మీకు ఈజీగా ఉంటుంది, మొత్తం డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాను. అలానే ఈ జూలో మనకు చాలా జంతువులు అనమాట, లయన్స్ కానీ, చీర్తా కానీ, ఎలిఫెంట్స్ కానీ చాలా ఇలా దండుగా ఉన్నాయన్నమాట జంతువులు. అవన్నీ మీకు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. మొత్తం అంతా చూసేసేయండి. జూకి దగ్గరలో ఉన్నటువంటి మెట్రో స్టేషన్ వచ్చేసి ఖాన్ మార్కెట్. మీరు ఆ మెట్రో స్టేషన్ నుంచి జూ పార్క్ రావడానికి ఈ బస్ సర్వీస్ యూస్ చేస్తే మీకు తక్కువలో అయిపోతుంది, 10 లేదంటే 20 రూపాయల్లో. అదే మీరు ఇద్దరు లేదంటే ముగ్గురు ఉంటే ఆటో యూస్ చేసుకోవచ్చు, 50-60 రూపాయల్లో వచ్చేస్తారు. ఢిల్లీలో ఆటో వాళ్ళు చాలా మోసం చేస్తారని భయపడే వాళ్ళు మీరు ఆన్లైన్ అయితే బుక్ చేసుకోవచ్చు అనమాట. ఓలా, ఊబర్ అయితే ఇక్కడ ఢిల్లీలో ఎక్కడ చూసినా ఉంటుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఇక్కడికైతే చేరుతారనమాట. ఇక్కడ కనబడుతుంది కదా, ఇదే అనమాట ఎంట్రన్స్ గేట్. మనం ఇలా లోపలికి వెళ్తే మనకు అక్కడ కనబడుతుంది అనమాట జూ పార్క్ ఒక గేట్. ఇదే ఇక్కడ కనబడుతుంది కదా, ఇదే అనమాట జూకి మెయిన్ ఎంట్రన్స్ గేట్. ఇక్కడ కనబడుతున్నాయి కదా ఈ వెహికల్స్ అన్ని, ఇవన్నీ పార్కింగ్ పోతాయి అనమాట. లోపల ఉంటుంది పార్కింగ్. 2 వీలర్స్కి 4 వీలర్స్కి ఛార్జెస్ అయితే ఇక్కడే తీసుకుంటారు వీళ్ళు. ఇక్కడ బోర్డులో రాశారు చూడండి, జూ వచ్చేసి ఫ్రైడే క్లోజ్లో ఉంటుంది, ఎవరైనా ఫ్రైడే వచ్చేవాళ్ళు క్యాన్సిల్ చేసుకోండి. మీరు బోర్డులో చూసుకోవచ్చు అనమాట రూల్స్. అలానే ఛార్జెస్ అయితే వేసినారనమాట. ట్రక్కి 220, అలానే కార్కి 55, 2 వీలర్కి 33, సైకిల్కి 6 రూపాయలు. మనం లోపలికి రాగానే మనకి ఇక్కడ రైట్ సైడ్లో పార్కింగ్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ వెహికల్స్ అన్ని పార్క్ చేస్తారు. అలానే మనం ముందుకు వెళ్తే అక్కడ బస్సెస్, ట్రక్స్ పార్క్ చేస్తారు. అలానే అక్కడ ఎదురుగా కనబడుతుంది కదా, ఇక్కడ మనకు టాయిలెట్స్ అయితే ఉంటుంది అనమాట, పబ్లిక్ టాయిలెట్స్, ఫ్రీగానే పోవచ్చు మనము. అలానే ఇక్కడ కనబడుతుంది కదా, ఇవి ఎంట్రీ గేట్స్ అనమాట. ఆ ఎంట్రీ గేట్స్ దగ్గర మనకి ఇక్కడ ఆన్లైన్లో టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎట్లు తీసుకోవాలని చెప్పేసి మొత్తం అంతా ఇక్కడ వేసినారనమాట, ఇంగ్లీషు, హిందీలో. స్క్రీన్ షాట్స్తో కూడా పెట్టినారు చూడండి. ఇక్కడ ఇలా స్టెప్ బై స్టెప్ ఎట్లు చేసుకోవాలని చెప్పి మొత్తం అంతా ఇక్కడ వేసినారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ లోపల కౌంటర్ టికెట్ అయితే ఉండదు, మొత్తం అంతా మనం ఆన్లైన్లోనే బుక్ చేసుకొని పోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడు QR కోడ్ వస్తుంది, ఆ QR కోడ్ చూపించాలి అక్కడ. అలానే అక్కడక్కడ ఇలాంటి QR కోడ్ ఉంటుంది, దీన్ని స్కాన్ చేసి కూడా మనం బుక్ చేసుకోవచ్చు టికెట్ని. అలానే ఇక్కడ కనబడుతుంది కదా, ఇది క్లాక్ రూమ్ అనమాట. బ్యాగ్స్ అవి ఇవి ఇక్కడ సబ్మిట్ చేయాలన్నమాట. 5 రూపాయలు తీసుకుంటారు ఒక్కొక్క బ్యాగ్ని, ఎందుకంటే మనకు లోపలికి తినేగి అవి ఇవి ఏంటివి అలో ఉండవు కాబట్టి మొత్తం బ్యాగ్స్ అన్ని మనం ఇక్కడే పోవాల్సి వస్తుంది. ఇక్కడ కనబడుతున్నాయి కదా, ఇవే అనమాట ఎంట్రీ గేట్స్. మనం దీని లోపల నుంచి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ చెక్ చేస్తున్నారనమాట, చెక్ చేసి పంపిస్తున్నారనమాట. బ్యాగ్స్ అలానే ఈటబుల్ ఐటమ్స్ ఏమన్నా ఉంటే మనకు లోపలికైతే అలో ఇచ్చేలేదనమాట దాన్ని. ఇప్పుడు లోపలికైతే రావడం జరిగిందనమాట. ఇక్కడ కనపడుతుంది కదా, ఇక్కడ వచ్చేసి చెక్ చేస్తారనమాట. అక్కడ మన QR కోడ్ స్కాన్ చేసిన తర్వాత ఇక్కడ సెక్యూరిటీ చెకింగ్ ఉంటుంది. అంటే లోపలికి కొన్ని ఈటబుల్ ఐటమ్స్ అలాంటివి అలా ఉండవు కదా, సో అవన్నీ చెక్ చేస్తారనమాట. గుట్కా అవి ఇవి ఏమన్నా ఉంటే తీపిచ్చేస్తారు మనల్ని. చెక్ చేసిన తర్వాత మనం ఇక్కడ నుంచి లోపలికి వస్తాం. ఇలా ఉంటుంది అనమాట. లోపలికి రాగానే ఎంట్రన్స్లోనే ఐ లవ్ ఢిల్లీ జూ అని చెప్పేసి ఇక్కడ రాసింటారనమాట. ఇది సెల్ఫీ పాయింట్. లోపల అక్కడక్కడ ఇలాంటి వార్నింగ్ బోర్డ్స్ అయితే పెట్టింటారనమాట. ఈ రూల్స్ బ్రేక్ చేస్తే మనము 2000 ఫైన్ కట్టి 6 నెలలు జైలుకి అయితే వెళ్లాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ కనబడుతున్నాయి కదా, ఇక్కడ లోపల మనకు ఇవి స్టోర్స్ కూడా ఉంటాయన్నమాట తినడానికి. అలానే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాంటివి ఇవి కూడా ఉంటాయన్నమాట వెహికల్స్ మనకు సఫారీ చేయడానికి అనమాట. దీంట్లో కూర్చొనేసి మొత్తం చూపిస్తారనమాట జూని. ఇవి బ్యాటరీ వెహికల్స్. అది అక్కడ కనబడుతుంది కదా, అది వచ్చేసి బ్యాటరీ వెహికల్స్కి పోయే వాళ్ళకి టికెట్స్ అయితే దొరుకుతుంది అనమాట అక్కడ కౌంటర్లో. చూద్దాం దాని రేట్లు కూడా ఎట్లుంటాయి ఏమి అని చెప్పి. చూస్తున్నారు కదా, ఇక్కడ బ్యాటరీ వెహికల్కి వచ్చేసి కాస్ట్ అనమాట, ఛార్జెస్. పెద్దోళ్ళకి వచ్చేసి 77 రూపాయలు, అది చిన్నపిల్లలకి అయితే 44, ఇంకా 5 ఏళ్ళ లోపల ఉండే వాళ్ళకైతే ఫ్రీ అనమాట. దాని డీటెయిల్స్ మొత్తం ఉన్నాయి ఇక్కడ చూడండి మీరే. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇక్కడ మ్యాప్ అయితే ఉందన్నమాట జూకి సంబంధించిన మొత్తం అంతా దీంట్లో వేసింటారనమాట, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఎంట్రన్స్. లోపలికి పోతే ఎక్కడెక్కడ ఏ జంతువులు ఉన్నాయి మొత్తం అన్ని ఇక్కడ మెన్షన్ చేసినారు. మీరు జూకి వచ్చేటప్పుడు ఇలాంటి మ్యాప్ అయితే మీరు ఒక ఫోటో తీసుకొని పెట్టుకోండి, మీకు యూస్ఫుల్ అవుతుంది అనమాట లోపల. అలానే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నీలగాయ అంటారనమాట ఈ జంతువుని. కనబడుతుంది కదా, ఈ జంతువుని వచ్చేసి నీలగాయ అంటారనమాట. ఈ జంతువు వచ్చేసి దాదాపు 200 నుంచి 250 వరకు ఉంటుంది అనమాట వెయిట్.
లైఫ్ స్పాన్ వచ్చేసి దీనిది 15 నుంచి 20 ఏళ్ళ వరకు ఉంటుంది అనమాట లైఫ్ స్పాన్ కదా. దీంతో పాటు మనకు జింక కూడా కనపడుతుంది. యాక్చువల్గా ఈ నీలగాయి జింక జాతికి చెందినటువంటిది అనుకుంటా. ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి ఆస్ట్రిచ్ అనమాట. దీని సైజ్ వచ్చేసి 210 నుంచి 300 సెంటీమీటర్స్ వరకు అయితే ఉంటుంది. వెయిట్ వచ్చేసి 60 నుంచి 150 కిలోల వరకు అయితే ఉంటుంది. లైఫ్ స్పాన్ వచ్చేసి 60 నుంచి 70 ఏండ్లు ఉంటుంది అనమాట. ఇంకా అట్లే ఇది వచ్చేసి ఆఫ్రికాకు సంబంధించినది. ఇది ఫ్రూట్స్, వెజిటేబుల్స్, లీవ్స్, అలానే బాయిల్డ్ ఎగ్స్ అలాంటివి అయితే తింటుంది ఇది. మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నది వచ్చేసి రాయల్ బెంగాల్ టైగర్ అనమాట. మీరు నమ్మినా నమ్మకపోయినా దీని వెయిట్ వచ్చేసి 260 నుంచి 300 కిలోలు అయితే ఉంటుంది. టాప్ స్పీడ్ వచ్చేసి 96 కిలోమీటర్ల స్పీడ్తో అయితే పరిగెత్తుతుంది. అలానే 18 నుంచి 20 ఏండ్ల వరకు అయితే బతుకుతుంది అనమాట ఈ బెంగాల్ టైగర్. దీనికి ఇష్టమైన ఫుడ్ వచ్చేసి డీర్ అనమాట. అలానే బఫేలో అవి ఇవి కూడా తింటుంది. ఇది వచ్చేసి ఎక్కువగా బంగ్లాదేశ్, భూటాన్, ఇండోనేషియా, నేపాల్, థాయిలాండ్ అలా కొన్ని దేశాల్లో అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. లేసింది చూడండి, చెట్టు ఎక్కేకైతే చూస్తుంది. చూద్దాం చెట్టు ఎక్కుతుందా లేదా. ఏమో చెట్టు ఎక్కకూడదు అనుకునేసినట్టుంది. చెట్టు ఎక్కినంటే బాగుండు, మంచి ఒక వీడియో అయితే మనకు కవర్ అయ్యేది. మరి రెండు వస్తున్నాయి. దీంట్లో ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, దీన్ని గారియల్ అని చెప్పి పిలుస్తారనమాట. ఇది వచ్చేసి ముసలి జాతికి అయితే చెందింది. ఇది వెయిట్ వచ్చేసి 100 నుంచి 200 కిలోలు అయితే ఉంటుంది. టాప్ స్పీడ్ వచ్చేసి 18 km/h అనమాట. లైఫ్ స్పాన్ వచ్చేసి 65 నుంచి 75 ఏండ్ల వరకు అయితే ఉంటుంది. అలానే దీనికి ఫుడ్ వచ్చేసి ఎక్కువగా చేపలు అయితే వేస్తుంటారు అనమాట. డైలీ దీనికి ఒక 2 కిలోల నుంచి 3 కిలోల వరకు చేపలు అయితే తింటుంది అనమాట. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, దీని ఫేస్ మొత్తం అంతా మొసలిక్ జాతికి సంబంధించినది. కాకపోతే దీని నోరు ఉంటుంది కదా, ఇది కొద్దిగా డిఫరెంట్గా కనపడుతుంది అనమాట. దీని పళ్ళు కూడా చాలా షార్ప్గా ఉంటాయి అన్నమాట. ఇక్కడ కనపడుతుండేది వచ్చేసి ముసలి అనమాట. ఇది వచ్చేసి వెయిట్ దాదాపు 100 నుంచి 200 కిలోలు అయితే ఉంటుంది. టాప్ స్పీడ్ వచ్చేసి 18 km/h. ఇది వచ్చేసి 65 నుంచి 75 ఏళ్ళ వరకు అయితే బతుకుతుంది. దీని ఫుడ్ వచ్చేసి చేపలు అనమాట. ఎక్కువ చేపలు తింటుంది. అలానే ఇది గుడ్లు కూడా పెడుతుంది అనమాట. ఆ గుడ్లు పొదిగేటప్పటికి 55 నుంచి 75 రోజులు అయితే పడుతుంది. డైలీ దీనికి 2 నుంచి 3 కేజీలు చేపలను అయితే పెట్టాల్సి ఉంటుంది అనమాట డైట్. చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు ఏనుగైతే కనపడుతోంది. ఏనుగు డ్యాన్స్ చేస్తుంది అనమాట. డ్యాన్స్ చేస్తుందో లేదంటే ఆకలి అయ్యి అతన్ని పిలుస్తున్నట్టుంది అనమాట. అతను ఎవరో బయటకు వచ్చినాడు, అతన్ని పిలుస్తున్నట్టుంది. ఆకలి అవుతుంది అని చెప్పి, మధ్యాహ్నం అయింది కదా, చూస్తున్నారు కదా, ఏవో ఎండిపోయినట్టు ఉంటే అవి తింటుంది. చాలా ఆకలి అవుతున్నట్టుంది అనమాట. దంతాలు కూడా చూసుకోవచ్చు మీరు, ఎంత పెద్దగా ఉన్నాయన్నమాట దంతాలు దీనివి. 2 ఏనుగులు అయితే ఉన్నాయి అక్కడ. ఇప్పుడు చూసుకోవచ్చు అనమాట ఇక్కడ మీరు ఏనుగుల్ని. ఈ ఏనుగులు వచ్చేసి ఇండియన్కి అంటే మన భారతదేశానికి సంబంధించినవి అనమాట ఇవి. దీని వెయిట్ వచ్చేసి మీరు నమ్ముతారు లేదా కానీ 4000 నుంచి 5000 కిలోలు అయితే ఉంటుంది అనమాట. చాలా స్పీడ్గా కూడా పరిగెత్తుతాయి అనమాట. దాదాపు 43 km/h అయితే పరిగెత్తుతాయి అనమాట కోపం వచ్చినప్పుడు. అలానే ఇవి వచ్చేసి 60 నుంచి 80 ఏళ్ళ వరకు అయితే జీవిస్తాయి. ఇవి వచ్చేసి ఎక్కువగా గడ్డిని, బనానాస్ని, ఫ్రూట్స్ని అలాంటివి అయితే తింటుంటాయి అనమాట. మగ ఏనుగులకైతే ఇలాంటి దంతాలు అయితే ఉంటాయి. ఆడేనుగులకైతే దంతాలు అనేవి ఉండవు. ఇలాంటివి మనకు చాలా తక్కువగా ఉన్నాయన్నమాట అడవుల్లో. చాలా వరకు అన్ని ఇలాంటివి ఎలిఫెంట్స్ అన్నీ తీసుకొచ్చేసి జూలల్లో అయితే పెట్టేసినారు. ఇక్కడ చూసుకోవచ్చు అనమాట జింకలు. దండకు చూసింటారులే మీరు జింకలు ఆల్రెడీ. మీ పల్లెటూరులో అయితే దండకు కనపడుతుంటాయి అనమాట ఇలాంటి జింకలు. ఇక్కడ తీసుకొచ్చి పెట్టినారనమాట. జింకలు అయితే మీకు దండకి కనపడతాయి. జూలలో ఎక్కడ పోయినా కూడా అవే పెట్టి ఉంటారు అనమాట. ఎందుకంటే ఇవి దండకి దొరుకుతుంటాయి అనమాట మనకు. యాక్చువల్లీ ఇది వచ్చేసి పులులకి చాలా ఇష్టం అనమాట. చాలా ఇష్టమైన మాంసం అనమాట జింకలది. పులలు, సింహాలకి దండి ఉన్నాయన్నమాట ఈ జూలో జింకలు. మీరు ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట నీటి ఏనుగులు. ఇంగ్లీష్లో వచ్చి హిప్పోపటమస్ అని చెప్పి పిలుస్తాము. దీని వెయిట్ వచ్చేసి దాదాపు 1350 నుంచి 3200 కిలోల వరకు పెరుగుతాయన్నమాట.
స్పీడ్ కూడా చాలా స్పీడ్గా పరిగెత్తుతాయి. 45 km/h అయితే పరిగెత్తుతుంది. అలానే లైఫ్ స్పాన్ చూసుకుంటే దీనిది 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ వరకు అయితే బతుకుతుంది. దీని ఫేవరెట్ ఫుడ్ వచ్చేసి గడ్డి అండి, గ్రాస్. అలానే ఇది ఎక్కువగా మనకు ఆఫ్రికన్ కంట్రీస్లో అయితే కనబడుతుంది. ఇది నార్మల్గా 1 లేదంటే 2 పిల్లలకైతే జన్మనిస్తుంది. పిల్లలు పుట్టడానికి 240 నుంచి 270 రోజులు అయితే తీసుకుంటాయన్నమాట ఇవి. యాక్చువల్గా ఇప్పుడు కనబడుతుంది కదా, ఈ జూలో వచ్చేసి మీకు ఒక ముఖ్యమైనవి అయితే చూపించాలన్నమాట. డైనోసార్స్ కూడా ఉన్నాయన్నమాట ఈ ఢిల్లీ జూలో. చూపిస్తాను చూడండి డైనోసార్స్ ఎలా ఉన్నాయో. ఇప్పుడు తిప్పుతున్నాను అనమాట కెమెరాని, చూడండి ఎలా ఉన్నాయి డైనోసార్స్. ఇవే అనమాట డైనోసార్స్ కనపడినాయి కదా, చాలా బాగున్నాయి కదా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి ఆఫ్రికన్ ఎలిఫెంట్ అనమాట. దీని చెవులు చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో. నార్మల్గా మన ఇండియన్ ఎలిఫెంట్స్కి అయితే చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట చెవులు. ఈ ఆఫ్రికన్స్ ఎలిఫెంట్స్కి అయితే చాలా పెద్దగా ఉంటాయి. అలానే ఇవి వచ్చేసి దాదాపు 4000 నుంచి 6000 కిలోలు అయితే ఉంటాయి అన్నమాట బరువు. స్పీడ్ వచ్చేసి 40 km/h అయితే పరిగెత్తాయి అనమాట. చూస్తున్నారు కదా, చాలా ఇది క్రూరంగా ఉంటుంది అనమాట నార్మల్ ఎలిఫెంట్స్తో పోలిస్తే. తెలిసే ఉంటుంది అనమాట మీకు ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ గురించి. దాని తొండం చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా పొడుగు ఉంది అనమాట దాని తొండము. ఎక్కడో ఉండేదాన్ని అందుకుంటాను, చూస్తున్నారు కదా. యాక్చువల్గా దీన్ని లోపలికి వేసేసి కొద్దిగా ఇదేసేసినారు అనమాట, బయటకు రాకోకుండా. మీరు ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట, లోపల అడుగు పంది అయితే పనుకొనింది. యాక్చువల్గా ఇది వచ్చేసి టిమోన్ అండ్ పుంబా ఉంటుంది కదా, దాంట్లో మీరు చూసే ఉంటారనమాట. యాక్చువల్గా ఇది వెయిట్ వచ్చేసి దాదాపు 50 కిలోల నుంచి 125 కిలోలు అయితే ఉంటుంది అనమాట దీని వెయిట్. స్పీడ్ కూడా చాలా స్పీడ్గా పరిగెత్తుతుంది. అది 48 km/h అయితే పరిగెత్తుతుంది అనమాట ఇది. అలానే ఇది 15 నుంచి 20 ఏళ్ళ వరకు అయితే జీవిస్తుంది అనమాట, బతుకుతుంది. అలానే ఇది వచ్చేసి ఫుడ్ వచ్చేసి ఏవో వీటు అవి ఉంటాయి కదా, గ్రౌండ్ నట్స్ అలాంటివి అయితే తింటుంటుంది అనమాట ఇది. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, దీన్ని గుడ్లు గుబా అంటారు. ఇది చూస్తున్నారు కదా, దీని తలని మొత్తం 360 degrees తిప్పేస్తుంది అనమాట. ఎలా ఉందో చూడండి, మీరు దగ్గరగా చూస్తారో లేదో ఇప్పటి వరకు, నేను చూపిస్తున్నాను మీకు. తిప్పుతా చూడండి, తల పూర్తిగా తిప్పేస్తుంది. ఎంత దీని వరకు తిప్పుతుందో చూస్తున్నారు చూడండి. చూడండి ఎలా తిప్పుతుంది. ఇది సిసి కెమెరా తిరుగుతుంది కదా, సిసి కెమెరా అలా తిరుగుతుంది అనమాట దీని తల. అలాగే ఇక్కడ కనబడుతుంది కదా, ఇది వచ్చేసి కేజ్. ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది అనమాట దీని గురించి. ఏమైనా జంతువులు ఉంటాయి కదా, ఆ జంతువులను పట్టుకునేసి దీని లోపలికి వేసేసి వాళ్ళు ఇక్కడికైతే తీసుకొస్తారనమాట. ఇక్కడ నుంచి ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేయాలనుకో జంతువుల్ని, అలాంటప్పుడు ఇలాంటి కేజ్ని అయితే యూజ్ చేస్తారనమాట. దీంట్లోకి వేసేసి ఎక్కడికైనా తీసుకొని పోవచ్చు. అలానే మీకు అక్కడక్కడ ఇలాంటి ప్యారెట్స్, మకావ్స్ అన్నీ మొత్తం బర్డ్స్కి సంబంధించినటువన్నీ ఇక్కడ కనపడుతుంటాయి అనమాట. ఇక్కడ ఉంటాయన్నమాట. ఇలా పోతే చాలా ఉన్నాయన్నమాట. అన్ని కోడ్లు కూడా పెట్టినారనమాట. చూస్తున్నారు కదా, ఇది మకావ్. ఇలా కింద దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని రాసి పెట్టింటారనమాట. చాలా గట్టిగా అరుస్తున్నాయి అనమాట ఇవి మకావ్. అలానే ఇక్కడ మనకు బర్డ్ హౌస్ అయితే కనపడుతుంది అనమాట. ఇక్కడ మనకు చాలా పక్షులు అయితే కనపడుతుంటాయి. గ్లాసుల్లో వేసి బంధించుంటారు అనమాట చిన్న చిన్న పక్షుల్ని. చూపిస్తాను చూడండి, ఇలా చిన్న చిన్న పక్షుల్ని వీళ్ళు గ్లాసులలోకి వేసేసి బంధించుంటారు అనమాట. చాలా ఉన్నాయన్నమాట పక్షులు. చూస్తున్నారు కదా దీంట్లో ఎన్ని పక్షులు ఉన్నాయో. అలానే ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని పక్షులు ఉన్నాయో, చాలా ఉన్నాయన్నమాట. ఇలాంటివి బంధించారు అనమాట దీంట్లో. మొత్తం ఇక్కడ లోపలన్నీ ఇలానే ఉంటాయన్నమాట. చిన్న చిన్న పక్షులు ఇక్కడ చూస్తున్నారు కదా, ఎంత బాగున్నాయి చూడండి. ఇది గ్రీన్ గా మొత్తం ఇక్కడ ఉన్నటువంటి అన్ని మొత్తం అట్లా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి ఎన్ని ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇవి ఒక రకమైన జాతికి చెందినటువంటి అనమాట. మీరు ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట రైనోసర్. దీని బరువు వచ్చేసి దాదాపు 1600 నుంచి 2700 కిలోలు అయితే ఉంటుంది. ఇది వచ్చేసి 48 km/h అయితే పరిగెత్తుతుంది. అలానే ఇది 30 నుంచి 40 ఏళ్ళ వరకు అయితే జీవిస్తుంది అనమాట. యాక్చువల్గా ఇది ఎక్కువగా ఇండియా, అస్సాం, వెస్ట్ బెంగాల్లో, నేపాల్లో అయితే ఎక్కువ కనపడుతుంది అనమాట అడవుల్లో.
మీరు ఇప్పుడు అక్కడ చూసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి హిమాలయన్ బ్లాక్ బియర్ అంటారనమాట. అంటే మన తెలుగులో ఎలుగుబంటి, కరడి అని కూడా పిలుస్తుంటారు. ఇది వచ్చేసి యాక్చువల్గా 50 నుంచి 225 కిలోలు అయితే బరువు ఉంటుంది. చాలా స్పీడ్గా కూడా పరిగెత్తుతుంది అనమాట. 56 కిలోమీటర్ల గంటకి 56 కిలోమీటర్లు అయితే పరిగెత్తుతుంది. అలానే ఇది వచ్చేసి 22 నుంచి 25 సంవత్సరాలు అయితే బతుకుతుంది అనమాట. చూస్తున్నారు కదా, లేసింది నడుచుకొని ఇటు సైడ్కి అయితే వస్తుంది అనమాట. ఇది చాలా డేంజరస్ అనమాట. హిమాలయన్ బ్లాక్ బీర్ అనమాట దీని అనేది. చూస్తున్నారు కదా, చాలా బరువు ఎక్కువ ఉంటుంది, చాలా స్పీడ్ కూడా పరిగెత్తుతుంది అనమాట. అలానే ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. లెపర్డ్ 40 నుంచి 90 కిలోల వరకు అయితే పెరుగుతుంది వెయిట్. అలానే స్పీడ్ వచ్చేసి గంటకి 45 కిలోమీటర్లు అయితే పరిగెత్తుతుంది. అలానే లైఫ్ స్పాన్ వచ్చేసి దీనిది 20 ఇయర్స్ అనమాట. 20 ఏళ్ళ వరకు అయితే బతుకుతుంది. అలానే ఇది 2 నుంచి 4 పిల్లలకైతే జన్మనిస్తుంది అనమాట. జన్మనిచ్చేదానికి 90 నుంచి 105 రోజులు అయితే టైం పడుతుంది. ఇష్టమైన ఫుడ్ వచ్చేసి బఫెలో అనమాట. నార్మల్గా వింటర్ సీజన్స్లో బఫెలో మీట్ 7 కిలోలు అయితే తింటుంది. ఇంక మిగతా సీజన్స్లో అయితే 6 కిలోలు బఫెలో మీట్ అయితే తింటుంది. ఇది వచ్చేసి ఎక్కువగా ఇండియా, ఆఫ్రికా, మలేషియా, చైనాల్లో అయితే కనబడుతుంది. అరే భాయ్, చూస్తున్నారు కదా, చాలా దగ్గరకు వచ్చేసింది ఫెన్సింగ్ దగ్గరికి. ముందుకు ఎగరేకి వస్తాను చూడండి. అటు సైడ్ ఇటు సైడ్ పరిగెత్తుకుంటూ ఎగరేకి వస్తుంది చూడండి మనుషుల మీదకి. చాలా కోపంగా ఉంది. అందరూ ఇక్కడ చాలా మంది క్రౌడ్ వచ్చి చూడగానే దీనికి కోపం వచ్చేసింది చూడండి. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ లో అది పోతుంది అనమాట. చిరుత, లెపర్డ్ చాలా దగ్గర నుంచి చూస్తున్నాను చూడండి. మీరు ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సింహము యాక్చువల్గా ఇది ఆడ సింహం అనమాట. మగ సింహం అయితే ఇక్కడెక్కడ కనపడలేదు. దీని వెయిట్ వచ్చేసి దాదాపు 150 కిలోల నుంచి 150 కిలోల వరకు అయితే ఉంటుంది. స్పీడ్ కూడా 56 కిలోమీటర్/హవర్ అయితే పరిగెత్తుతుంది. ఇది 16 నుంచి 18 ఏండ్ల వరకు అయితే జీవిస్తుంది అనమాట. ఇది ఎక్కువగా బఫేలో అంటే ఎనుగొడ్డు అని చెప్పొచ్చు అనమాట మన తెలుగులో. అదైతే ఎక్కువగా తింటుంది అనమాట. సమ్మర్లో దీనికి 10 కేజీలు అయితే కావాల్సి వస్తుంది అనమాట బఫేలో మీట్. అదే వింటర్లో అయితే 12 కేజీలు అనమాట. ఫ్రైడే దీనికి ఏమి పెట్టరు అనమాట. ఇది వచ్చేసి గుజరాత్ నుంచి అయితే పట్టుకొని వచ్చారనమాట. ఈ జూలో చాలా రకాల పక్షులు అలానే చిన్న చిన్న జంతువులు కూడా ఉన్నాయి. కానీ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను మీకు మెయిన్ అయితే చూపించాను. మీకు ఈ వీడియో నచ్చిందనేసి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.